అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి తన విదేశాంగ ఆర్థిక విధానాల స్వతంత్రతను చాటుకుంది. అమెరికా విధించిన ఆంక్షల మినహాయింపు గడువు మే 16తో ముగిసినప్పటికీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను ఆపే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల హెర్ముజ్ జలసంధి మూతపడి ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముదురుతున్న వేళ భారత్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల భారం పెరుగుతున్న తరుణంలో కోట్లాది మంది వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం ఈ అడుగు వేసింది. రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు ఉన్నా లేకపోయినా చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. దేశీయ ఇంధన అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా ముడి చమురు దిగుమతులు ఉంటాయని తెలిపింది. రష్యా పెట్రోలియం ఉత్పత్తులపై అమెరికా ఆంక్షల మినహాయింపు గడువు ముగిసిన నేపథ్యంలో కేంద్రం దీనిపై స్పందించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు కూడా భారత్ అక్కడి నుంచి కొనుగోలు చేసిందని తెలిపారు. ఆంక్షలను సడలించినప్పుడు మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకున్నామని అన్నారు. ఇప్పుడు కూడా ఆ కొనుగోళ్లు కొనసాగుతాయని తెలిపారు. చమురు ఏ దేశం నుంచి కొనాలనేది పూర్తిగా మన వాణిజ్య ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అందువల్ల అమెరికా ఆంక్షల సడలింపు ఉన్నా లేకపోయినా మనకు ఇంధన సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. దేశంలో చమురు కొరత లేదని పేర్కొన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు ₹3 చొప్పున పెంచినా కూడా అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా లేనందున దేశీయ చమురు మార్కెట్ సంస్థలు రోజుకు 750 కోట్ల చొప్పున నష్టపోతున్నాయని సుజాత శర్మ తెలిపారు. ధరలు పెంచక ముందు నష్టం రోజుకు 1000 కోట్లుగా ఉండేదని వివరించారు. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో రష్యా ముడి చమురుపై గతంలో విధించిన ఆంక్షల నుంచి ఈ నెల 16 వరకు మినహాయింపులను అమెరికా ఇచ్చింది. అయితే వీటితో సంబంధం లేకుండా రష్యా నుంచి చమురు సరఫరాలు మనకు యథాతథంగా అందుబాటులో ఉన్నాయని దేశీయ రిఫైనర్లు, ట్రేడర్లు చెబుతున్నారు. అమెరికా మినహాయింపుల నియమావళిపై మన దేశం ఆధారపడలేదని, వాణిజ్యపరమైన అంశాల ఆధారంగానే ముందుకెళుతున్నామని వివరించారు. మే నెలలో రష్యా నుంచి మన దేశానికి రోజు దాదాపు 1.9 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి కావచ్చని పలు నివేదికలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా ఫ్లోటింగ్ స్టోరేజ్లో ఉన్న రష్యా ముడి చమురు గత నెలతో పోలిస్తే 5 రెట్లు పెరిగి 7 మిలియన్ బ్యారెళ్లకు చేరిందని పేర్కొన్నాయి. సమీప భవిష్యత్తులోనూ రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపే అవకాశం లేదని తెలిపాయి. మరోవైపు రష్యా చమురుకు మినహాయింపులను అమెరికా మళ్లీ 30 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.